రోబోటిక్ ఆర్మ్స్ అంటే రోబో తన చేతులతో డాక్టర్ ఏ విధంగా ఆపరేషన్ చేయాలని నిర్దేశిస్తే ఆ విధంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది దీంట్లో. ఇది చాలా కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది ఈ టెక్నాలజీ రావటం వల్ల మన సైంటిఫిక్ మెడికల్ ఫీల్డ్ లో ఒక కొత్త రివల్యూషన్ లాంటిది రోబోటిక్ టెక్నాలజీ. దీని వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే చాలా చిన్న ఇన్సిషన్స్ తో ఆపరేషన్ చేయొచ్చు, పేషెంట్ సేఫ్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటది, బ్లడ్ లాస్ తక్కువగా ఉంటది, అండ్ పేషెంట్ తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంటే రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటది. ఇది లాప్రోస్కోపీ మీద చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికి. ఏ విధంగా అంటే దీంట్లో 3D ఇమేజ్ ఉంటుంది. లాప్రోస్కోపీలో మనం చూసుకుంటే కనుక ఓన్లీ 2D ఇమేజ్ ఉంటుంది, దీంట్లో 3D ఇమేజ్ ఉంటుంది. అండ్ మ్యాగ్నిఫికేషన్ కూడా లాప్రోస్కోపీ కంటే ఆల్మోస్ట్ 10 times ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది దీంట్లో. సో అందువలన ఇది లాప్రోస్కోపీ కంటే ఎక్కువ అడ్వాంటేజెస్. అదే విధంగా ఆ మూమెంట్స్ చూసుకుంటే కనుక మనం లాప్రోస్కోపీలో ముందుకి వెనక్కి లేదా పక్కకి వెళ్ళగలం, కానీ దీంట్లో ఉన్న ఎండోరిస్ట్ ఆర్మ్స్ వలన మనం ఆల్మోస్ట్ హ్యూమన్ హ్యాండ్ రిస్ట్ కనుక ఏ విధంగా రొటేట్ అవుతుందో అంతకంటే ఇంకా ఎక్కువ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఉంటుంది దీంట్లో. సో దానివల్ల మనం ఏ డైరెక్షన్ లో అయినా సరే సర్జరీని వెళ్ళి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇన్స్ట్రుమెంట్ ని తిప్పి మనం ఆపరేషన్ అనేది చాలా సులువుగా, సులభంగా, సేఫ్ గా చేసుకోవచ్చు ఈ రోబోటిక్ సర్జరీ వల్ల. మనం చూసుకుంటే లాప్రోస్కోపీ ఒక 15-20 years క్రితం వచ్చినప్పుడు చాలా రెసిస్టెన్స్ ఉంది, ఇది అంత మంచిది కాదు, దీని వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అని ఫస్ట్ లో చాలా మంది అనుకోవటం జరిగింది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా లాప్రోస్కోపీనే కావాలి, మాకు ఫాస్ట్ రికవరీ కావాలి. ఈ మోడర్న్ వరల్డ్ ప్రతి ఒక్కళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు కాబట్టి తొందరగా వాళ్ళ వర్క్ వాళ్ళు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు అందరూ కూడా లాప్రోస్కోపీనే కావాలని ఆలోచిస్తున్నారు. సో అదే విధంగా ఇది మనం తీసుకుంటే కనుక లాప్రోస్కోపీ కంటే నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ కింద మనం తీసుకోవచ్చు రోబోటిక్ టెక్నాలజీ.